రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత బస్సు రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాస్యంగా ప్రారంభమైంది. అయితే నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం తలపిస్తూ ఈ కార్యక్రమం కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇటు బుచ్చిరెడ్డిపాలెం నుంచి స్థానిక శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇటు బుచ్చిరెడ్డిపాలెం నుంచి ఇటు జొన్నవాడ వరకు కూడా బస్సులో సాధారణ మహిళలతో ప్రయాణం చేసి వాళ్ళ యొక్క కష్టసుఖాలను తెలుసుకున్నారు. ఏదేమైనా కానీ రాష్ట్రం మొత్తం మీద ఈ యొక్క ఉచిత బస్సు పట్ల మహిళలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పుడు మనం మాట్లాడడానికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మనం వద్దున్నారు. మేడం నమస్తే మేడం, చెప్పండి. రాష్ట్రం మొత్తం మీద మహిళలు ఎంతో ఆనందంగా ఉన్నారు ఈ యొక్క ఉచిత బస్సు పథకం అమలు కావడం పట్ల. దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? బుచ్చిరెడ్డిపాలెంలో స్పందన ఎలా ఉంది? మనం ఎప్పుడు అనుకున్న విధంగానే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళల పక్షపాతి అని చెప్పి మహిళలకు అందరికీ ఈరోజు మరోసారి రుజువు చేశారు. ఆయన ఈ స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు మహిళలకి ఒక కానుకగా, ఆంధ్ర రాష్ట్ర మహిళలకి ఒక కానుకగా ఇచ్చారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకు ఒక మహిళా ఎమ్మెల్యేగా మహిళలందరి తరఫున, రాష్ట్ర మహిళల తరఫున ఆయనకి ముందు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిన్న ఆ బస్సు స్టార్ట్ చేసిన విధానం ప్రతి దగ్గర కూడా రాష్ట్రం మొత్తం మీద మనం స్టార్ట్ చేసిన విధానం చూస్తే ఒక పండగ వాతావరణం ఉండింది. ఉదయం మనం ఎంత పండుగ వాతావరణంలో 79వ స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకున్నామో అదేవిధంగా సాయంత్రం మొత్తం మహిళా శక్తి అంతా రోడ్డు మీద నిలబడి బస్సులెక్కి వాళ్ళంతా ఎంతో ఆనందంగా దీంట్లో పాలు పంచుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ స్వాతంత్ర దినోత్సవం రోజున మా పెద్దన్న మాకిచ్చిన కానుక ఈ ఉచిత బస్సు సర్వీసు అని చెప్పి ప్రతి మహిళ కూడా ఎంతో గర్వంగా చెప్పుకోగలిగారు నిన్న. మేడం, మహిళా ప్రభుత్వం అంటే టీడీపీ అంటే మహిళా ప్రభుత్వం అనే విధంగా ఉంది. అవును, అక్షరాల నిజం. ఏ రకంగా తీసుకున్నా మహిళలకి ఎక్కడ కష్టం వచ్చినా మేమున్నాము అంటూ ముందుకొచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు, అలాగే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా మహిళలకి, రాష్ట్ర మహిళలకి ఈరోజు అండగా ఉంటూ ఎక్కడ మహిళ మీద ఏదైనా ఒక్క మాట మాట్లాడినా దాన్ని వాళ్ళు ఓన్ చేసుకొని దాన్ని ఖండిస్తూ మహిళల పట్ల మీరు ఇలా ప్రవర్తించకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వాళ్ళు ఉపదేశాలు ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. కాబట్టి ఇది తప్పకుండా ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం. మన నాయకులందరూ కూడా మహిళలకి ఎంతో గౌరవం ఇస్తున్నారు. మేడం, 90% పైగా పథకాలన్నీ నెరవేర్చినప్పటికీ కూడా ప్రతిపక్షాలు ఇటు కూటమి ప్రభుత్వంపై కొన్ని ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నాయి. దీనిపైన ఏమంటారు? నాకు తెలిసి మనం P4తో కలుపుకుంటే 100% సూపర్ 6 పథకాలు ఈరోజు కంప్లీట్ చేశాము అని చెప్పి గర్వంగా చెప్పుకోగలం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడే సంక్షేమము, అభివృద్ధి సమపాళ్ళల్లో చేసే ముఖ్యమంత్రి మనకొచ్చారు అని ప్రజలు ఎంత సంతోషపడ్డారో ఆయన ఈరోజు దాన్ని అక్షరాల చేయడం జరిగింది. ఒకటైతేనేమి, రెండైతేనేమి, మొట్టమొదట మనం ప్రతి ఒక్క మనిషికి ఏదైతే చెప్పామో ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పాం, రద్దు చేసాం. అదేవిధంగా 1వ తేదీ కల్లా పెన్షన్లు ఇస్తామని చెప్పాం. దివ్యాంగులకి 6,000 చేసాం. అవ్వాతాతలకి 3,000 నుంచి 4,000 చేసాం. అలాగే డిజేబుల్ పీపుల్కి 15,000 చేసాం. అది కూడా 1వ తేదీగాన ఆదివారం వస్తే 31వ తేదీ పెన్షన్లు వాళ్ళకి చెల్లిస్తున్నాం. అదేవిధంగా దీపం 2 పథకం కింద మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా మా కోవూరు కాన్స్టిట్యున్సీ తీర ప్రాంత వాసులైన మత్స్యకారులకి ఎంతో అండగా మత్స్యకార వేట నిషేధ సమయంలో వాళ్ళకి ఏదైతే మనం 10,000 ఉన్నది 20,000 ఇస్తామని చెప్పి అక్షరాల ఇవ్వడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఉచిత ఇసుక ఇవ్వడం జరిగింది. అలాగే మనం తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పడం జరిగింది 15,000 లెక్కన. అదే మాదిర ఒకరుంటే ఒకరికి, ఇద్దరుంటే ఆఖరాకి మా కాన్స్టిట్యున్సీలో 5 మంది పిల్లలుంటే 5 మంది పిల్లలకు కూడా తల్లికి వందనం పడడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ అదొక్కటే కాకుండా ఇచ్చేసి వదిలేయకుండా విద్యా రంగంలో యువ నాయకులు లోకేష్ బాబు గారు ఎన్నో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చి ఒక క్లాస్కి ఒక టీచర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. స్కూళ్ళని అత్యుత్తమంగా సంస్కరిస్తున్నారు. అదేవిధంగా మన మెగా డిఎస్సి
పోస్టులు ఇవ్వడం జరిగింది, ఇవ్వబోతున్నారు ఇప్పుడు రాబోయే రోజుల్లో తప్పకుండా. సో ఈ విధంగా అన్నిటికన్నా ముఖ్యంగా కోవూరు కాన్స్టిట్యున్సీ డెల్టా ఏరియా రైతులకి అన్నదాత సుఖీభవ మొన్ననే పడింది. ఈరోజు మహిళలకి ఉచిత బస్సు సర్వీస్ ఇవ్వడం జరిగింది. అలాగే P4 విధానం ప్రజలకి మనం వెళ్ళి వాళ్ళకి వివరిస్తుంటే ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఎంతోమంది చదువుకున్న వాళ్ళు, ఊర్లలో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు, దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు మా వంతు మేము హెల్ప్ చేస్తాం అని చెప్పి ముందుకొచ్చి ఈరోజు మా కోవూరు కాన్స్టిట్యున్సీలో 11,555 బంగారు కుటుంబాలుంటే ఆల్రెడీ 9,000 బంగారు కుటుంబాలని దత్తత తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ P4 విధానాన్ని నిజంగా మనం పాటిస్తే ఎక్కడా పేదరికం అనేది లేకుండా మనం నిర్మూలించవచ్చు. ఒక మనిషి ఇంకో మనిషికి సాయం చేయడము అనేది అది ఒక గొప్ప వరం. చేసే మనిషి అది మనకు ఒక గొప్ప వరంగా భావించాలి. చేయించుకున్న వాళ్ళకన్నా కూడా చేసే మనిషి మనం ఇంకొకరికి సాయం చేస్తున్నాము అంటే అది మనకి వరం అని చెప్పి భావించి ఈరోజు ఎంతోమంది ముందుకొచ్చి ఈ P4 విధానంలో పాల్గొనడానికి రెడీగా ఉన్నారు. దీనివల్ల మన ముఖ్యమంత్రి కలలు కంటున్న విజన్ 2047 తప్పకుండా మనం ముందుకు వెళ్ళగలమని కూడా నేను అనుకుంటున్నాను. మేడం, దశాబ్దాల కాలం తర్వాత ఇటు కడప జిల్లాలో పులివెందులు కావచ్చు, ఒంటిమిట్ట కావచ్చు, ప్రజలు స్వేచ్ఛగా ఓటేసుకున్నామని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రికి లెటర్లు కూడా రాస్తూ ఉన్నారు. అవును, అక్షరాల పులివెందుల విజయం అది చంద్రబాబు నాయుడు గారి విజయంగా మేమందరం భావిస్తున్నాం. ఆయన ఈ 14 నెలలు ఆయన పాలించిన విధి విధానాలకి ఆయనకి ప్రజలు ఇచ్చిన కానుకగా నేను భావిస్తున్నాను. మేడం, ఫైనల్గా మేడం, త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో మీ పేరు ఘాటుగా మొదటి ప్లేస్లో వినిపిస్తూ ఉంది. దీనిపైన మీరేమంటారు? అదేం లేదు, అవన్నీ నేను అసలు ఆలోచించను. దాని గురించి నేను ఎప్పుడూ కూడా ఆలోచించలేదు. నేను ఎమ్మెల్యేనయ్యాను, సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజలకి సేవ చేయడమే నా ధ్యేయం. అది ఎమ్మెల్యేగా అయినా చేయొచ్చు, మంత్రిగా అయినా చేయొచ్చు. ఈ రెండు కాకముందు కూడా నేను చేశాను. కాబట్టి నాకు అది ఇది అయితే ఎక్కువ, ఇది కాకపోతే తక్కువ అనేది నాకు లేదు. థ్యాంక్ యూ మేడం, నమస్తే. ఇది పరిస్థితి. ఏదేమైనా కానీ ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం రోజే ఈ యొక్క ఉచిత బస్సు కార్యక్రమం ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఇటు వేమిరెడ్డి ప్రశాంత్ గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు మాట ఇచ్చాడు అంటే 100% నెరవేరుస్తాడని, అందుకే చంద్రబాబు నాయుడికి అత్యధిక సీట్లు ఇచ్చి రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించారని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటు ఈ యొక్క మొత్తం పథకాలు కూడా సూపర్ 6 పథకాలు ఏవైతే ఇచ్చారో అన్నీ కూడా నెరవేర్చిన ఘనత మాత్రం చంద్రబాబు నాయుడికే దక్కుతుందని చెప్పి కోవూరు నియోజకవర్గంలో ప్రజలైతే చెప్పలేనంత ఆనందంగా పండగ చేసుకుంటానని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక మంత్రి పదవి గురించి మాట్లాడితే వచ్చినా సంతోషమే, రాకున్నా సంతోషమే, చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేయటమే తనకు ఒక మంత్రి పదవిగా భావిస్తున్నానని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరు నగరంలోని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నివాసం నుండి.